ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. గత భాగంలో క్యాన్సర్ లక్షణాలు నియంత్రణ గురించి తెలుసుకున్నాం కదా. ఈ భాగంలో క్యాన్సర్ చికిత్స, రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. డాక్టర్ గారు, రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటారు? మంచి ప్రశ్న అండి. రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే రేడియేషన్ కిరణాలని ఉపయోగిస్తాం మనం. అంటే మనకి ఎక్స్రేస్ ఉంటుంది కదా, ఎక్స్రే తీసుకుంటాము. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఎక్స్రే అనేది తీసుకుని ఉంటారు. ఎక్స్రేలో లోడోస్ కిరణాలని ఉపయోగిస్తాము. అలా లోడోస్ కిరణాలను ఉపయోగిస్తే అది ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ అంటాము. అదే రకమైన కిరణములు హై డోస్లో ఉపయోగిస్తే దాన్ని మనం రేడియేషన్ ట్రీట్మెంట్ అంటాము. మనం రేడియేషన్ ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది అంటే ఈ కిరణాలని మనం క్యాన్సర్ కణిత పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. ఫోకస్ చేసి ఈ కిరణాలు క్యాన్సర్ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్లో ఉన్న డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. అంటే ఏదైతే అబ్నార్మల్ డిఎన్ఏ ఉందో క్యాన్సర్ కణాలలో ఆ డిఎన్ఏని డ్యామేజ్ చేయడం ద్వారా ఆ క్యాన్సర్ కణాలు అనేది ఇంకా వృద్ధి చెందకుండా ఆపి క్యాన్సర్ అనేదాన్ని తగ్గించడం జరుగుతుంది. అయితే ఈ రేడియేషన్ కిరణాలు అనేది క్యాన్సర్ గడ్డ పైనే కాకుండా చుట్టూ ఉన్న కొన్ని నార్మల్ సెల్స్ పైన కూడా పడడం జరుగుతుంది. కాకపోతే నార్మల్ సెల్స్ అనేవి రిపేర్ చేసుకునే ఒక ఎబిలిటీని కలిగి ఉంటాయి. సో నార్మల్ సెల్స్ ఒకవేళ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయినా కూడా అవి రిపేర్ చేసుకొని అవి నార్మల్గా అయిపోతాయి. క్యాన్సర్ సెల్స్ అనేవి రిపేర్ చేసుకునే ఎబిలిటీ వాటికి ఉండదు కాబట్టి అవి నాశనం చెందుతాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ నార్మల్ సెల్స్ అనే వాటిపైన రేడియేషన్ కిరణాలు ఎక్కువగా పడడం జరిగితే అప్పుడు మనకి కొన్ని రకముల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా రేడియేషన్ ట్రీట్మెంట్ అయిపోయిన 1.5-2 నెలల తర్వాత అంతా నార్మలైజ్ అయిపోతుంది. దానివల్ల వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇప్పుడున్న అత్యాధునిక టెక్నిక్స్ ద్వారా మనం ఈ సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మినిమైజ్ చేయగలం. ముందు కాలంలో ఒకప్పుడు 2D రేడియేషన్ అని యూజ్ చేసేవాళ్ళం, 2 డైమెన్షనల్ రేడియేషన్ అనేది యూజ్ చేసేవాళ్ళం. అప్పుడు ఏంటంటే శరీరంలో ఒక దగ్గర క్యాన్సర్ గడ్డ ఉంది అంటే మనం ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడ క్యాన్సర్ గడ్డ ఉండే అవకాశం ఉంది అని అక్కడ మొత్తంకి మనం ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. సో దాని వెనకాల ఫర్ సపోజ్ రొమ్ము క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, రొమ్ము క్యాన్సర్కి 2D ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు రొమ్ము వెనకాల ఉండే ఊపిరితిత్తులకి, గుండెకి, స్పైనల్ కార్డ్కి అన్నిటికీ రేడియేషన్ అనేది పోవడం జరిగేది. కానీ ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీ ద్వారా మనకి 3D CRT ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. IMRT అంటాము, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ, IGRT ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ. ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఎక్కడైతే క్యాన్సర్ గడ్డ ఉందో ఆ క్యాన్సర్ వరకే రేడియేషన్ కణాలు అనేది వెళ్ళి చుట్టూ ఉన్న నార్మల్ సెల్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని మినిమైజ్ చేసుకుంటూ ఎఫెక్టివ్గా క్యాన్సర్ని ట్రీట్ చేయగలుగుతున్నాం. డాక్టర్ గారు, ఇప్పుడున్న ఈ రోజుల్లో క్యాన్సర్ గురించి చాలా అపోహలు ఉన్నాయి, వాటి గురించి మాకు తెలియచేయండి. ముఖ్యంగా మనం దీని గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే రోజువారీలో మేము ఓపీలో చూసే చాలామంది పేషెంట్స్ మమ్మల్ని అడుగుతున్న మోస్ట్ కామన్ క్వశ్చన్స్ అంటే ఎక్కువగా అడగడం జరుగుతుంది. దాంట్లో మొదటిది, రేడియేషన్ అంటే కరెంట్ ఇస్తారా, కరెంట్ షాక్ పెడతారా? కాదండి, రేడియేషన్కి కరెంట్కి అసలు సంబంధమే లేదు. ఇందాక నేను చెప్పినట్లుగా రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే రేడియేషన్ కిరణాలని ఉపయోగిస్తాం. అంటే మనం ఎలాగైతే ఒక ఎక్స్రే తీసుకుంటాము, ఒక సిటీ స్కాన్ తీసుకుంటాము, అలానే రేడియేషన్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కరెంట్ అనేది పెట్టరు, మిమ్మల్ని ఎవరు ముట్టుకోరు క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో. రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది పెయిన్ఫుల్గా ఉంటుందా అంటే నొప్పితో కూడుకొని ఉంటుందా అని అడుగుతారు. లేదండి, రేడియేషన్ ట్రీట్మెంట్ జరిగే సమయంలో మీకు ఎటువంటి నొప్పి ఉండదు. బయట నుండి కిరణాలు అవి మీలోకి వెళ్తూ ఉంటాయి, అది కూడా మీకు ఎటువంటి పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు. అలాగే డాక్టర్ గారు, క్యాన్సర్ అంటువ్యాధి అంటారా? కాదండి, క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. ఒక పర్సన్కి క్యాన్సర్ వస్తే అది మీ పక్కనున్న వారికి సోకే అవకాశం లేదు. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. ఇంకా మమ్మల్ని కామన్గా అడుగుతుంటారు, మాకు క్యాన్సర్ వచ్చింది కదండి, మా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని మేము ముట్టుకోవచ్చా, వాళ్ళతో ఎత్తుకోవచ్చా, వాళ్ళతో కలిసి మేము భోజనం చేయొచ్చా అని. మీకు ఎలా ఉండేవాళ్ళో మీ లైఫ్ స్టైల్ అనేది అలానే మీరు ఉంచుకోవచ్చు. ఒక పర్సన్కి క్యాన్సర్ వచ్చింది, వాళ్ళు రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే ఆ వచ్చిన పర్సన్కి మాత్రమే ఆ రేడియేషన్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఆ రేడియేషన్ అనేది ఒక తీసుకుంటున్న పేషెంట్ నుండి అది బయటకు ఎమిట్ అవ్వడం జరగదు. రేడియేషన్ వల్ల పక్కన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు వచ్చిన క్యాన్సర్ గడ్డ పక్క వాళ్ళకి సోకే అవకాశం లేదు. అలాగే క్యాన్సర్ నయమవుతుందంటారా డాక్టర్ గారు? క్యాన్సర్ అనేది నయం అవుతుంది. అదే నేను చెప్పాను కదా, ఎర్లీ స్టేజ్లో మనం ప్రెజెంట్ అవ్వాలి.
ఒకటవ స్టేజ్ రెండవ స్టేజ్లో క్యాన్సర్ని కనుక మనం గుర్తించగలిగి దానికి తగిన ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే క్యాన్సర్ అనేది నయమయ్యే వ్యాధి. క్యాన్సర్ అంటే అదేదో మహమ్మారి కాదు. అన్ని జబ్బులు ఎలానో క్యాన్సర్ అనేది కూడా అటువంటి జబ్బే. కాకపోతే మనం గుర్తించగలగాలి. మనం చేసుకునే డిలే వల్లనే మనం క్యాన్సర్ని అడ్వాన్స్డ్ స్టేజ్కి తీసుకెళ్ళి నయం అవ్వడం లేదు అని బాధపడతాం తప్ప క్యాన్సర్ అనేది ఒకటో స్టేజ్ రెండో స్టేజ్లో గుర్తించగలిగితే దానికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీ ద్వారా మనం క్యాన్సర్ని నయం చేయవచ్చు. డాక్టర్ గారు, ఒకసారి క్యాన్సర్ తగ్గి మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఏ క్యాన్సర్ అయినా మళ్ళీ వచ్చే అవకాశం లేకపోలేదు. కానీ ఒకవేళ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్ తిరగబడే అవకాశం ఉంటే అది ఫస్ట్ ఇయర్లోనే ఎక్కువ రిస్క్ ఉంటుంది. అందువల్లే మనం పేషెంట్ని ఫాలోఅప్కి రమ్మన్నప్పుడు ఫస్ట్ 1 ఇయర్ అనేది అంటే ట్రీట్మెంట్ తీసుకున్న ఫస్ట్ 1 ఇయర్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నెల లేదా 2 నెలలకు ఒకసారి డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది ఫాలోఅప్లో. మొదటి 5 సంవత్సరాలు దాటింది అంటే తర్వాత క్యాన్సర్ అనేది రికరెన్స్కి మనకి చాలా రేర్. ఇంకొకటి స్టేజ్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో క్యాన్సర్ని కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ. అదే మనం థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకటి గెడ్డ పూర్తిగా నయం అయ్యే అవకాశమే ఉండదు. రెండవది రికరెన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు రేడియేషన్ ట్రీట్మెంట్ గురించి చెప్పారు. ఇదేమన్నా ఇబ్బందికరంగా ఉంటుందంటారా? ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను ఇందాక చెప్పినట్లుగా నార్మల్ సెల్స్కి కూడా కొంచెం రేడియేషన్ కిరణాలు వెళ్ళడం ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది జరుగుతుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో వాళ్ళకి కొంచెం చర్మం కమలడం కానీ మింగుడు పడడానికి కొంచెం ఇబ్బంది అవ్వడం, బట్ అవన్నీ కూడా టెంపరీనే. రేడియేషన్ ట్రీట్మెంట్ పూర్తయిన 1.5-2 నెలల తర్వాత మీ లైఫ్ స్టైల్ అనేది ముందు ఎలా ఉంటుందో అలానే ఉండడం జరుగుతుంది. సో రేడియేషన్ ట్రీట్మెంట్ వల్ల మీకు అది పెయిన్ఫుల్ కాదు, మీకు దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా అడుగుతుంటారు, మేము రేడియేషన్ తీసుకున్నాం కదండి, సో మా శరీరం నుండి ఏమైనా రేడియేషన్ అనేది ఎమిట్ అవ్వడం జరుగుతుందా, మా శరీరం నుండి రేడియేషన్ బయటకు వచ్చి పక్క వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని. అలా ఏం జరగదు. అది మీరు ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే థైరాయిడ్ క్యాన్సర్ అనేది వచ్చినప్పుడు మనం న్యూక్లియర్ మెడిసిన్ రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ అనేది ఇస్తాము. అది ఇచ్చినప్పుడు బయటికి మీ నుండి రేడియేషన్ కాసేపు ఎమిట్ అవుతుందని పేషెంట్ని 1 డే మనం అబ్జర్వేషన్లో ఐసోలేషన్లో పెట్టి తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. అంతేగాని మనకి రేడియేషన్ ట్రీట్మెంట్ రేడియోథెరపీ ద్వారా మీ నుండి రేడియేషన్ అనేది బయటకి సోకడం జరగదు. ఇంకొకటి, మనం ఇందాక స్టేజ్ 4 క్యాన్సర్ గురించి మాట్లాడాం కదా. సో అందరూ అడుగుతుంటారు, స్టేజ్ 4 అంటే ఇంకా లాస్ట్ స్టేజా, మాకు ఇంకా హోప్ లేదా, ఇదే మా ఎండ్ ఆఫ్ లైఫ్ అని అడుగుతుంటారు. కాదండి, స్టేజ్ 4 అనేది ఆ స్టేజ్ 4 అంటే ఏంటంటే క్యాన్సర్ గడ్డ ఒక చోటు నుండి ఇంకొక చోటుకి స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అది ఎంత శాతం స్ప్రెడ్ అయ్యేదాన్ని బట్టి మనం స్టేజ్ 4 క్యాన్సర్ అయినా కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ ఒక దగ్గరకే స్ప్రెడ్ అయింది క్యాన్సర్, లివర్లో మాత్రమే క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యింది, దాన్ని మనం ఆపరేషన్ చేసి రిమూవ్ చేసేస్తాం, మెటాస్టాటెక్టమీ అంటాం. క్యాన్సర్ ఎక్కడికైతే స్ప్రెడ్ అయ్యిందో మనం అక్కడ నుండి సర్జరీ చేసి ఆ క్యాన్సర్ కణితిని తీసేస్తాం. లేదు, లంగ్కి స్ప్రెడ్ అయింది, లంగ్లో ఒక క్యాన్సర్ గడ్డే ఉంది, ఇప్పుడున్న అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా SRS ట్రీట్మెంట్ అంటాం. సో ఎక్కడైతే క్యాన్సర్ గడ్డ ఉందో దాని వరకు మనం రేడియేషన్ పంపించి దాన్ని నయం చేయడం జరుగుతుంది. లేదా కొన్నిసార్లు మెదడుకు స్ప్రెడ్ అవుతుంది క్యాన్సర్. మెదడుకు క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడం వల్ల తలనొప్పి, వాంతులు, ఫిట్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం మెదడుకు రేడియేషన్ ఇవ్వడం ద్వారా ఈ సిమ్టమ్స్ అన్నిటి నుండి మనం తగ్గించుకోవచ్చు. సో స్టేజ్ 4 క్యాన్సర్ అయినా మీరు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. స్టేజ్ 4 క్యాన్సర్కి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. ఈ స్టేజ్ 4 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొకటి నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే పాలియేటివ్ కేర్ అనేది ఒకటి మనకి అందుబాటులో ఉంది. పాలియేటివ్ కేర్ అంటే ఉపశమనంకి సంబంధించిన ట్రీట్మెంట్. ఎప్పుడైతే పేషెంట్ స్టేజ్ 4లో వస్తారో, ఎక్కువగా ఎక్స్టెన్సివ్గా స్ప్రెడ్ అయిపోయింది, ఆయనకి ఇంకే రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్ లేదు అన్నప్పుడు ఉపశమనం కలిగించే ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వచ్చు. ఈ పాలియేటివ్ కేర్ ఉపశమనం ట్రీట్మెంట్ అనేది స్టేజ్ 4 వాళ్ళకి ఇవ్వాలని ఏం లేదు. స్టేజ్ 1 నుండి స్టేజ్ 4 వాళ్ళకు ఎక్కడ మనకి పెయిన్ ఉన్నా సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం మనం ఈ పాలియేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మనకి క్యాన్సర్ గడ్డ అనేది వెన్నుముకకి స్ప్రెడ్ అయింది, వాళ్ళకి వెన్నుముకలో నొప్పి ఎక్కువ వస్తుంది, లేదా తుంటి ఎముకకి స్ప్రెడ్ అయింది, తుంటి ఎముకల్లో నొప్పి ఎక్కువ వస్తుంది, నిలబడలేకపోతున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే తక్కువ డోస్ రేడియేషన్ ఎక్కడైతే వెన్నుముకకి పాకిందో ఆ వెన్నుముక వరకు లేదా ఆ తుంటెముక వరకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఆ నొప్పి ఏదైతే ఉందో దాని నుండి ఉపశమనం చెందుతుంది. అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
లేదు నొప్పి ఎక్కువగా ఉంది, క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడే నొప్పి ఎక్కువ ఉందంటే మనం ఇంకా పెయిన్ కిల్లర్స్ అనేవి అనాల్జెసిక్స్ కూడా హై డోస్ అనాల్జెసిక్స్ లేదా వేరే రకమైన అనాల్జెసిక్స్ ఎక్కువ పవర్ ఉండేవి పెట్టడం ద్వారా వాళ్ళకి ఏదైతే నొప్పి ఉందో దాని నుండి మనం ఉపశమనం కలిగించడం జరుగుతుంది. ఇంకా ఇందాక నేను ఫాలోఅప్ గురించి మాట్లాడాను కదండి. రేడియేషన్ ట్రీట్మెంట్లో మెయిన్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వాళ్ళకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మింగడానికి ఇబ్బంది అవుతుంది, కొంతమందికి నాలుక క్యాన్సర్ వస్తుంది, నాలుక క్యాన్సర్ వచ్చాక రేడియేషన్ ఇచ్చిన తర్వాత మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. సో వీళ్ళల్లో ఏం చేస్తామంటే మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఒక పర్సన్ జీవన శైలిలో ఉన్న క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి మనం కొన్ని థెరపీస్ అనేది ఇస్తాం. అంటే అడ్జువెంట్ థెరపీస్ లాగా రేడియేషన్తో పాటు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మనం వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. స్పీచ్ థెరపీ, స్వాలోయింగ్ థెరపీ ఇలాంటివి ఇవ్వడం ద్వారా వాళ్ళు ముందు క్యాన్సర్ రాకముందు వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేదో సేమ్ అలానే వాళ్ళు ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇంత మనం ట్రీట్మెంట్ ఇచ్చేది ఒక మనిషి జీవన శైలి హ్యాపీగా ఉండడానికి, అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం ఇంప్రూవ్ చేయగలగాలి. మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడంలోనే ఒక పర్సన్కి హ్యాపీనెస్ ఉంటుంది. డాక్టర్ గారు, క్యాన్సర్ ఉన్న వ్యక్తికి కుటుంబ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏ పర్సన్ అయినా కూడా ఏ రకమైన క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తర్వాత వాళ్ళ జీవన శైలిలో చాలా మార్పులు రావడం జరుగుతుంది. ఒకటి క్యాన్సర్ గడ్డ అంటే ప్రస్తుతం ఉన్న అపోహ వల్ల వాళ్ళు భయపడడం జరుగుతుంది. సో వాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకోరు. సో అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీ వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఒక క్యాన్సర్ పేషెంట్ని మీరు వాళ్ళకి అడిషనల్గా ఏదో సపోర్ట్ ఏం చేయనక్కర్లేదు. మీరు ముందు వాళ్ళతో ఎలా ఉన్నారో ఇప్పుడు వాళ్ళతో అలానే ఉండండి. వాళ్ళ జీవన శైలిలో ఎటువంటి మార్పు లేదు. ఒక ఏదైనా మనకి ఒక జబ్బు చేసినప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్తే మనం ఎలా ఉంటామో క్యాన్సర్ అనేది కూడా ఒక జబ్బు, దానికి ట్రీట్మెంట్ తీసుకొని నయం అయ్యాక ఇంటికి వెళ్తారు. సో అలాంటి క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళకి న్యాచురల్గానే వాళ్ళకున్న భయాల వల్ల వాళ్ళ ఆహారం తీసుకోవడం తగ్గించేస్తారు. లోపల పెరిగిన క్యాన్సర్ వల్ల అది బాడీలో ఉన్న ఎనర్జీ అంతా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయిపోయి ఉంటారు, వాళ్ళకి ఆకలి సరిగ్గా అవ్వదు. అలాంటప్పుడు వాళ్ళకి నచ్చిన ఆహారం పెట్టడం, వాళ్ళని ఆహ్లాదంగా ఉంచడం, వాళ్ళకు ఒక హ్యాపీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేయాలి. దానికి ఫ్యామిలీ మోరల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ అనే కాదు, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక పేషెంట్ని నార్మల్గా ఉండేటట్లు చూడండి. ఒక పేషెంట్ని పేషెంట్ లాగా మీరు చూడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ పేషెంట్ని నార్మల్గా మనకి ఫీవర్ వచ్చి తగ్గితే ఎలా ఉంటామో క్యాన్సర్ వచ్చి తగ్గితే కూడా అలానే ఉండొచ్చు. డాక్టర్ గారు, చివరిగా క్యాన్సర్ గురించి సమాజానికి మీరు ఇచ్చేటటువంటి సందేశం? క్యాన్సర్ అంటే మనం ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ని నియంత్రించుకునే మార్గాలు మన చేతుల్లోనే ఉన్నాయి. ఒకవేళ క్యాన్సర్ వచ్చినా ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీ ద్వారా దాన్ని ఎఫెక్టివ్గా నయం చేసుకునే అవకాశాలు మన చేతుల్లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. ఏదో మనకి అత్యాధునిక టెక్నాలజీ ఉంది మనం నయం చేసేసుకుందాం అన్న ధోరణి కంటే అసలు రాకుండా నియంత్రించుకోవాలి అన్న ధోరణి ఇంపార్టెంట్. మనం వింటుంటాం కదా, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఇంకొకటి మనకి సంస్కృతంలో ఉన్నట్లు అతి సర్వత్ర వర్జయేత్, అంటే ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. ఏది కూడా అతిగా చేయకూడదు, మితం హితం. ఎప్పుడైనా మనం మితంగా ఉండాలి. అది మన జీవన శైలి నుండే మనకు అలవాటు అవ్వాలి. ఒక సింపుల్ లైఫ్ స్టైల్, మితంగా ఆహారం తీసుకోవాలి. అది ఎంత నచ్చిన ఆహారం అన్నా మితంగా ఆహారం తీసుకోవాలి. మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్, వ్యాయామం అనేది చేయడం జరగాలి. లైఫ్ స్టైల్, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. ఇవి క్యాన్సర్ని కాజ్ చేస్తాయి అని తెలిసి మనం వాటి జోలికి వెళ్ళడం అంటే మన శరీరంని మనమే రిస్క్లో పెట్టుకున్నట్లు. సో అటువంటివి పొగాకు నమలడం, స్మోకింగ్ చేయడం ఇలాంటివన్నీ మానేయాలి. ఒకవేళ ఆడవాళ్ళు అయితే జననేంద్రియాలని శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి, స్క్రీనింగ్ టెస్ట్ మనకి రొటీన్గా అవైలబుల్గా ఉన్నాయి. రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకుంటూ ఉండాలి. మనల్ని మనం రిస్క్ నుండి ఎంతవరకు కాపాడుకోగలుగుతామో మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుందండి, అది క్యాన్సర్ అయినప్పటికీ కూడా. సో ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. డాక్టర్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి.